మీరు రమణ మహర్షి గారి శిష్యుణ్ణి గమనించినట్లయితే నేను ఎవరు అంటే ఆత్మ అని చెప్తారు. ఎందుకంటే ఆయన విచారణ మార్గాన్ని ఇచ్చారు. కానీ మన అదృష్టం కొద్దీ పత్రి గారు సాధనా మార్గాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఎందుచేతంటే ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం ఏమిటంటే నేను అనే ఆత్మ అంటే ఎవరు కాదు, సత్యము అని తెలుసుకుంటాం. అలాగే ఆత్మ అంటే నేను అంటే పరబ్రహ్మ అని కూడా తెలుసుకుంటాం. మీరు అంతరంలోకి ప్రయాణించి ఈ విషయం తెలుసుకునే కొద్దీ అంటే అనుభవంలోకి తెచ్చుకునే కొద్దీ మీకు తెలియకుండానే మీ శక్తులు పెరుగుతాయి, మీలో విపరీతమైన మార్పులు వస్తాయి. అంటే దైవ లక్షణాలు మీలో పెరుగుతూ ఉంటాయి. మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు గమనించుకుంటే మీ ప్రవర్తనలో కూడా చాలా మార్పులు మీరు గమనించుకుంటారు. మీ దగ్గర వారు కూడా మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోవడమే కాదు, పిచ్చి వాళ్ళుగా తయారయ్యారు అని ఖచ్చితంగా అనుకుంటారు. అలా మిమ్మల్ని ఎంత అనుకుంటే మీరంత ఎదిగినట్టు లెక్క. నేను అనుభవంలోకి వస్తూ ఉండడం చేతే ముఖ్యంగా మీలో కొన్ని మార్పులు వస్తాయి. మీరు కొన్ని విషయాలు తెలుసుకుంటారు. అవి ఏమిటి అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన దృష్టి ఆత్మ వైపు తిప్పుతున్నాం. అంటే సత్యం వైపు తిప్పాం మన దృష్టిని, అసత్యం వైపు ఉన్న దృష్టిని సత్యం వైపు తిప్పాం. అప్పుడు మీకు ఏం అర్థమవుతుంది అంటే సత్యమే ఎప్పుడు జయిస్తుంది అన్నది మీకు అర్థమవుతుంది. మీ జీవితంలో జరిగే సంఘటనల ద్వారా మీకు బాగా అర్థమవుతుంది. చూసుకొని కావాలంటే మిమ్మల్ని మీరు గమనించుకుంటే మెల్లిమెల్లిగా ఇది అదో ఎంత తీవ్రంగా ఈ నేనుని అనుభవంలోకి తెచ్చుకుంటే అది మీకు అర్థమవుతుంది. అనుభవంలోకి తెచ్చుకోవడం అంటే సత్యమే వైపు మనం మరల్చుకోవడం.